ముత్కూరు మండలం ఈపూర్ బిట్ 1B రైతులతో వచ్చాం. నేను TNTEC ముత్కూరు మండల ప్రెసిడెంట్ని. సో ఈరోజు మనం కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ఈపూర్ బిట్ 1B 321, 325, 326 సర్వే నెంబర్లలో సుమారు 10 ఎకరాల భూమి ఈ యొక్క రైతులు సుమారు 9 మంది రైతులు ఈ యొక్క భూమిని సాగరమాల రోడ్డు విస్తీర్ణం కోసం ఇవ్వడం జరిగింది. మొదటి అవార్డులో 12,40,000 రూపాయలు వాళ్ళకి అమౌంట్ అనౌన్స్ చేసి అదేవిధంగా అవార్డు ఇచ్చి అమౌంట్ కూడా ఇచ్చినారు. దాని తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి మళ్ళీ రైతుల దగ్గరికి వచ్చి రైతులను పీడించి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక 5 ఎకరాలు తీసుకోవడం జరిగింది. మొదటి దానికి ఏదైతే ఆర్బిట్రేషన్ పెట్టుకున్నామో ఆర్బిట్రేషన్ అమౌంట్ కోసం మేము అడగడం జరిగింది. ఆ రోజు కూడా వాళ్ళకి అవార్డు ఇచ్చి ఇంచుమించు రెండోసారి రోడ్డు విస్తీర్ణం కోసం రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళు ఒక్కొక్క ఎకరంకు 12,84,000 రూపాయల చొప్పున వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇదేమి అన్యాయం అడగక మీరు ఆర్బిట్రేషన్ పెట్టుకోండి, ఆర్బిట్రేషన్ పెట్టుకున్న వెంటనే మీకు అమౌంట్ రిలీజ్ చేస్తా అన్నారు. సరే అని చెప్పి 2022 సంవత్సరంలో ఏదైతే భూమి అగ్రికల్చర్ ఫార్మర్స్ రైతులు ఏదైతే ఉన్నారో భూమి ఇచ్చామో వాళ్ళతో ఆర్బిట్రేషన్ పెట్టించిన తర్వాత కలెక్టర్ గారు ఈరోజు మనకు ఆర్డర్ ఇచ్చినప్పటికీ అక్కడున్న 6 నెలల క్రితమే కలెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళు గత వారం క్రితం మేము అమౌంట్ అడుగుతూ ఉన్నామని చెప్పి ఏవీపీ నోటీసులు పంపించారు. ఇది NHA నేషనల్ హైవే వాళ్ళు చేసిన ఉదాంతం. కలెక్టర్ గారు వీటిని చూసి వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకొని వాళ్ళకి రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో మీరు ఏ విధంగా అయితే 40 లక్షల ప్రకారం వాళ్ళకి ఆర్బిట్రేషన్ ఆర్డర్ ఇచ్చారో అదే ప్రకారంగా వాళ్ళకి సంబంధించిన డబ్బులు వెంటనే చెల్లించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే ఈ యొక్క రైతుల తరఫున మరీ కోరుతున్నాం. అలా జరగని పట్ల మేము రైతుల పక్షాన చేరి వాళ్ళ సమక్షంలోనే ఈ యొక్క ప్రొటెస్ట్కి కానీ అలాగే నిరాహార దీక్షకు కానీ కూర్చోవడం అలాగే రోడ్డు పనులకు కూడా ఆటంకం జరిపించడం జరుగుతుంది. సో ఇది హెచ్చరికగా భావించి NHA వాళ్ళు వెంటనే వాళ్ళకి రావాల్సిన అమౌంట్ వాళ్ళకి వచ్చేటట్టు చేయవలసిందిగా మరీ కోరుతున్నాం.